హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్పు ప్లేస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి రెసిపీ దొండకాయ ఉల్లికారం. మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఎండుమిర్చి వేసుకోవాలి, కానీ మన దగ్గర ఎండుమిర్చి లేదు కాబట్టి మన టేస్ట్కి సరిపడినట్టు కారం, సాల్ట్ వేసుకొని మిక్సీ, అందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఏమైనా రెసిపీస్ కావాలంటే నాన్ వెజ్ పికిల్స్, చికెన్ పికిల్స్ ఇంకా కావాలంటే మెసేజ్ చేయండి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్కి తగినట్టు. దొండకాయలను కట్ చేసేటప్పుడు వాష్ చేసుకుంటాం కదా, మనం వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని దొండకాయలు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం కట్ చేసినట్టయితే దొండకాయలకు ఉన్న జిగుడు మన చేతులకు అది అంటదన్నమాట. మీకు ఇంకేమైనా పొళ్ళు కానీ నిల్వ పచ్చడా ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, మేము వీడియోస్ అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించిన విధంగా దొండకాయలు డీప్ ఫ్రై అయ్యాక ఒకసారి కలుపుకోవాలి. ఎండుమిర్చి వేస్తే బాగుంటుంది. మన దగ్గర ఎండుమిర్చి లేదు కాబట్టి కారం పొడి. డీప్ ఫ్రై చేసుకున్న దొండకాయలలో మనం ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఇందులో కలుపుకోవాలి. కలుపుకుని ఒక 1 మినిట్ వెయిట్ చేయాలి. ఒక 1 మినిట్ వెయిట్ చేసిన తర్వాత మనం చింతపండు రసం ఇందులో కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. ఇందులో ఆయిల్ పైకి తేరుకున్న తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి. ఇప్పుడు ఈ ఉల్లికారాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది అన్నంలోకైనా, చపాతీ, పరోటా ఎందులో అయినా బాగుంటుంది. ట్రై చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.